ఒక పక్క ప్రజలకు తినడానికి తిండి లేదు, స్కూల్స్ లో కూర్చోవడానికి ఫర్నిచర్ లేదు. ఇది ఒక ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి ఒక ప్రపోజల్ వచ్చింది. 25 లక్షల బాటం లగ్జరీ పర్పజెట్స్, అల్ట్రా లగ్జరీ పొలిటికల్ లైఫ్, టూరిజం పేరుగా శాంక్షన్ చేసుకున్న పర్సనల్ ప్రాజెక్ట్. పేపర్లెస్ అసెంబ్లీ పేరుతో ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎంపీస్ కోసం 184 ఫ్లాట్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల కన్నా పొలిటికల్ లగ్జరీ లైఫ్ ఇంపార్టెంట్. గత కొన్ని రోజులుగా అసలు ఏం జరుగుతుంది? ఒక సాధారణమైన వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బులతో బైక్ కొంటే బైక్ మీద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. రోడ్డు మీదకి తేవాలి అంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి. పెట్రోల్ కొట్టించాలి అంటే పెట్రోల్కి ట్యాక్స్ కట్టాలి. ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి అంటే టోల్ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ కట్టాక గట్టిగా గంట వర్షం పడితే రోడ్లు రివర్స్ గా మారి బైక్లు షిప్పుల్లా తేలుతున్నాయి. ఈ సమస్య హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు, ఢిల్లీ నుండి ముంబై వరకు, గురుగ్రామ్ నుండి కేరళ వరకు ప్రతి చోట ప్రజలు పడుతున్న కష్టాలు. ఈ ఒక్క సమస్య మాత్రమే కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే బెడ్స్ ఉండవు, స్టూడెంట్ కి నాణ్యత లేని ఎగ్జామ్ సిస్టమ్స్, రోడ్ల మీద పడుతున్న స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న టీచర్స్, ట్రైన్ లో ఓవర్ క్రౌడింగ్, ఫ్లైట్ ఎక్కితే క్రాషెస్, వరల్డ్ లెవెల్లో ట్రేడ్ టారిఫ్స్, ఆయిల్ ప్రొడక్షన్ డెఫిసిట్స్, నో ప్రాపర్ రిలేషన్ అమంగ్ ఇంటర్నేషనల్ కంట్రీస్, టెక్నాలజీలో నో డెవలప్మెంట్. కానీ ఇవన్నీ మన గవర్నమెంట్ కి అవసరం లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి ఢిల్లీలో ఎమ్మెల్యేస్ కి పేపర్లెస్ అసెంబ్లీ పేరుతో ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎంపీస్ కోసం 184 ఫ్లాట్స్ ఇచ్చారు. పర్సనల్ రూమ్స్, ఆఫీస్ ఏరియాస్, కాన్ఫరెన్స్ హాల్, స్టాఫ్ అకామిడేషన్, ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ సపోర్ట్ తో. ఇది ఒక ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది? వైజాగ్ ఋషికొండలో టూరిజం పేరుతో 5 స్టార్ అల్ట్రా లగ్జరీ ప్యాలెస్, 25 లక్షల బాటం, 22 కోట్ల ఇంపోర్టెడ్ ప్లాంట్స్, 21 కోట్లు బ్యూటిఫికేషన్ వర్క్స్ కోసం, 33 కోట్లు ఇంటీరియర్స్ కోసం. అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క ప్రజలకు తినడానికి తిండి లేదు, స్కూల్స్ లో కూర్చోవడానికి ఫర్నిచర్ లేదు, హాస్పిటల్లో బెడ్స్ లేవు, స్టూడెంట్ కి సరిపడిన జాబ్స్ లేవు. కానీ మరోవైపు లగ్జరీ పర్కుజెట్స్, అల్ట్రా లగ్జరీ పొలిటికల్ లైఫ్. రండి వీటన్నిటి కోసం కొంచెం డీటెయిల్ గా క్లియర్ గా చూద్దాం. ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రం FRBM కు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. ఖజానా ఖాళీ కావడంతో చివరకు డైట్ బిల్లులతో పాటు గత 3 నెలలుగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాలు లేక అల్లాడిపోతున్నారు. కోవిడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. ఎకనమీ స్ట్రగుల్ చేస్తుంది. స్టేట్ లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. టీచర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఫార్మర్స్ అందరికి పేమెంట్ డిలేస్ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఏప్రిల్ 7, 2021 యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి ఒక ప్రపోజల్ వచ్చింది. ఈ ప్రపోజల్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ ప్రపోజల్ లో ఏముందో ఒక్కసారి డీటెయిల్ గా చూడండి. వైజాగ్ ఋషికొండలో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అని ప్రపోజల్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. 7 బ్లాక్స్ ఉంటాయి, డిఫరెంట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ను డిఫైన్ చేస్తాయి అని. విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, చోళా బ్లాక్, పల్లవ బ్లాక్, గజపతి బ్లాక్, వెంగి బ్లాక్, ఈస్టర్న్ గంగా బ్లాక్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇలా హిస్టారికల్ నేమ్స్ పెట్టి టూరిజం పేరుగా శాంక్షన్ చేసుకున్న పర్సనల్ ప్రాజెక్ట్. 58 అల్ట్రా లగ్జరీ ప్రైవేట్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్, క్యాఫెటేరియాస్, బ్యాంక్వెట్ హాల్స్, పర్సనల్ జిమ్ స్పేసెస్ కూడా. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ చేసిన రీసెర్చ్ లో బయటపడింది ఏంటంటే, పబ్లిక్ ఫండ్స్ ను మిస్యూజ్ చేసి టూరిజం పేరుగా కట్టుకున్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సీఎం ఆఫీస్ కమ్ హౌస్ అని. విశాఖ రాజధాని పేరిట విపరీతమైనటువంటి భూదందాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో మనం ఆరోపణలు చూస్తున్నాం. ముఖ్యంగా ఋషికొండ ఎప్పటి నుంచో చాలా ప్రాభవం కలిగిన, చరిత్ర కలిగిన ఋషికొండ ఒక సెన్సిటివ్ ఎన్విరాన్మెంటల్ జోన్. సగంకు పైగా ఎక్స్కవేట్ చేసి 10 ఎకరాల భూమిలో లగ్జరీ ప్యాలెస్ ను కట్టారు. 60 ఎకరాల భూమిలో పార్కింగ్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్స్ చేస్తున్నారు. టూరిజం పేరుతో 240 కోట్లు ఎస్టిమేటెడ్ బడ్జెట్ వేసి స్టేజ్ 1 లో 92 కోట్లు, స్టేజ్ 2 లో 148 కోట్లు అప్రూవల్ తీసుకొని ఇంచుమించు స్టేట్ బడ్జెట్ లో 500 కోట్లు లగ్జరీ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ఊహించలేని ఖర్చులను ఒక్కసారి చూడండి. ల్యాండ్ లెవెల్ చేయడానికి 95 కోట్లు, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కు 22 కోట్లు,
బ్యూటిఫికేషన్ కోసం 21 కోట్లు, లగ్జరీ బాటప్ కోసం 25 లక్షలు, ప్రీమియం ఫిట్టింగ్స్ కోసం 5 కోట్ల రూపాయలు. ఇంతేకాదు గోల్డ్ డీటెయిలింగ్, ఇంపోర్టెడ్ ఇటాలిక్ మార్బల్స్, లగ్జరియస్ ఫ్లోరింగ్, హై అండ్ ఫర్నిచర్ కూడా. కంప్లీట్ గా చెప్పాలి అంటే ఋషికొండలో అమెరికా వైట్ హౌస్ లా కట్టుకున్నారు. 2020-2021 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 48,000 కోట్లు స్పెషల్ బిల్స్ గా ఎంట్రీ చేయించి అకౌంటింగ్ నార్మ్స్ ను బైపాస్ చేశారు. ఇది క్లియర్ గా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 204, ఆర్టికల్ 205 వైలేషన్. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, రీసెంట్ గా ఢిల్లీలో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. दिल्ली के सभी 70 एमएलएस को नए iPhone 16 Pro, iPads और टैबलेट्स दिए गए हैं, जिनके थ्रू अब असेंबली सेशंस पेपरलेस और टेक इनेबल्ड हो गए हैं. సంవత్సరానికి ముఖ్యంగా 3 పార్లమెంటరీ సీజన్స్ జరుగుతాయి. బడ్జెట్ సీజన్, మాన్సూన్ సీజన్, వింటర్ సీజన్. ఆగస్టు 4, 2025 ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ యొక్క ముఖ్య ఉద్దేశం పబ్లిక్ పడుతున్న కష్టాలను అడ్రస్ చేయడం. సెషన్ స్టార్టింగ్ లోనే పేపర్లెస్ అసెంబ్లీ అని నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ను లాంచ్ చేశారు. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. కానీ సేమ్ డే 70 మంది ఎమ్మెల్యేస్ కు ఇంక్లూడింగ్ అపోజిషన్ ఎమ్మెల్యేస్ కు ఈ అప్లికేషన్ అండ్ పేపర్లెస్ వర్క్స్ చేయడానికి iPhone 16 Pro అండ్ ఐప్యాడ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. 128 జీబీలు బేస్ వేరియంట్ ఇండియాలో ప్రైస్ 1,20,000 రూపాయలు ఇంటూ 70 మీన్స్ 84 లక్షలు, ఇంచుమించు 1 కోటి రూపాయలు. బికాస్ ఇందులో మినిస్టర్స్ అండ్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు కూడా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఆగస్టు 11, 2025 ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత మన నరేంద్ర మోదీ గారు బాబా కారక్ సింగ్ మార్గ్ న్యూఢిల్లీలో ఎంపీస్ కోసం 184 కొత్త ఫ్లాట్స్ ను ఇన్నగరేట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ లాజిక్. హిస్టారికల్ నేమ్స్ తో 4 బ్లాక్స్ కృష్ణ, గోదావరి, కోసి, హుగ్లీ. ఒక్కొక్క ఫ్లాట్ 5,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కట్టారు. ఇందులో పర్సనల్ రూమ్స్, ఆఫీసెస్, స్టాఫ్ అకామిడేషన్, కమ్యూనిటీ సెంటర్స్, రోబస్ట్ సెక్యూరిటీగా ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్స్ తో ఈ రోజు పేపర్లెస్ అసెంబ్లీ పేరుతో ఐఫోన్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. రేపు గ్రీన్ ఇనిషియేటివ్ అని టెస్లా కార్స్ ఇస్తారేమో. మరోవైపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ స్వదేశీ అని క్యాంపెయిన్స్ చేస్తున్నారు. दशहरा, दीपावली, दुर्गा पूजा, इन पर्वों पर हमें अपने स्वदेशी के संकल्प को दोहराना ही है. యుఎస్ తో ట్రేడ్ బ్యాటిల్స్ జరుగుతున్నాయి. ఇటువంటి టైంలో పేపర్లెస్ అసెంబ్లీ పేరుతో ఐఫోన్స్ మాత్రమే ఉన్నాయా? ఇండియన్ బ్రాండ్స్ ని ఎందుకు పుష్ చేయట్లేదు? ఒక్కసారి మన ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆల్రెడీ అవైల్ చేస్తున్న శాలరీస్ అండ్ అలవెన్సెస్ ను చూడండి. 1,00,000 రూపాయలకు పైగా శాలరీ, 87,000 కన్స్టిట్యుయెన్సీ అలవెన్సెస్, 70,000 ఆఫీస్ ఎక్స్పెన్సెస్, 34 ఫ్రీ ఫ్లైట్, అన్లిమిటెడ్ ఫస్ట్ క్లాస్ ట్రైన్ ట్రావెల్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, లైఫ్ టైం పెన్షన్. కేస్ 1 లో జగన్మోహన్ రెడ్డి అయినా, కేస్ 2 లో ఢిల్లీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అయినా ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు అవైల్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ క్వశ్చన్ ఒక కామన్ ఆర్డినరీ పర్సన్ కి ఏం దొరుకుతున్నాయి అన్నది. వాళ్ళు కష్టపడి సంపాదించి కట్టిన ట్యాక్స్ మనీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అన్నది క్వశ్చన్. ఈ రిపోర్ట్స్ చూడండి, గ్లోబల్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్. ఈ ఇండెక్స్ లో కామన్ మ్యాన్ కడుతున్న ట్యాక్స్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని 25 పారామీటర్స్ బట్టి ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్లీ ఇండియా ర్యాంక్ 53, ఈవెన్ పాకిస్తాన్ కూడా 24th ర్యాంక్ లో ఉంది. అంటే ఒక కామన్ మ్యాన్ కడుతున్న ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు ఇండియాలో ఒక్క రోడ్డు లేదు, గుంతలు గొయ్యలు లేకుండా ఉన్నది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో గట్టిగా గంట వర్షం పడితే సగం వరకు మునిగిపోతున్నాయి. వర్షం తగ్గి నీరు పోయే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. వీటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వైజాగ్ ఋషికొండలో లగ్జరీ ప్యాలెసెస్ అండ్ ఎమ్మెల్యేస్ కు ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ అండ్ ఎంపీస్ కు లగ్జరీ ఫ్లాట్స్. దేశంలో పొలిటీషియన్ ఉన్నది ప్రజల సమస్యలను, వాళ్ళ మంచి చెడును పట్టించుకొని దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. కానీ ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల కన్నా పొలిటికల్ లగ్జరీ లైఫే ఇంపార్టెంట్. చాలదా ధర్మముఖే పాటరా